ముందు ఒక పేజ్ నెంబర్ 21లో ఉన్న పేరా చూద్దాం నాన్న. 1 సెకండ్. ఇది రుద్రమాదేవి గారి గురించి ఉన్నటువంటి పేజ్ నెంబర్ 21లో. ఇప్పుడు మనం ప్రశ్నలు చూద్దాం డైరెక్ట్గా. ప్రశ్నలు చూస్తే రెండో ప్రశ్న చూడండి. ఆ ప్రశ్న చూడండి. మొదటి ప్రశ్న నమ్మకం ఏమిటి, కాస్త ఈజీగా రాస్తారు, మీరు గుర్తిస్తారు. రెండో ప్రశ్న చూడండి, సత్కార్యాలేవి అని ఉంది. మీరు ఏం చేస్తారు, వెంటనే ఈ సత్కార్యాలు అనే పదానికి వెతుకుతూ ఉంటారు. ఎక్కడ దొరకదు మీకు, అది అసలు కనబడదు. అది అప్పుడు ఏం చేస్తారు, ఇది లేదు సార్ అని మీకు తోచినటువంటి ముందు లైన్ సగం, వెనుక లైన్ సగం రాస్తారు. అక్కడ 2 మార్కులు పోతాయి. మీకు ఇచ్చిన గద్యంలో ప్రశంసించాడు అని ఉంటే కింద ప్రశ్నలో పొగిడాడు అని ఉంది. మీకు పొగిడాడు దొరకదు. ఇక పొగిడాడు దొరకలేదు అంటే మీరు అక్కడ ప్రశ్న లేదనుకుంటారు. ఇట్లాంటి సందర్భాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, అర్థం తెలియకపోతే కూడా రాయలేరు. ఖచ్చితంగా అవగాహన అంటే అర్థం కావడమే. దానికి అప్పుడు మీరు ఏమంటారు, తిరిగి సమాధానం రాయగలుగుతారు, ప్రతిస్పందించగలుగుతారు. అదేవిధంగా లాస్ట్ ప్రశ్న చూడండి. అందులోనే ఈ రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని ఒక్క వాక్యంలో రాయండి అన్నారు. వ్యక్తిత్వం అనేది ఇండివిజువల్గా ఆ పేరాలో ఇవ్వబడలేదు. మీరు ఓవరాల్గా చదివినప్పుడు మీకు అయిన అవగాహన ఆధారంగా మాత్రమే రాయగలుగుతారు. కాబట్టి నేను ఈ సందర్భంగా మీరు రేపు ప్రశ్నలు తయారు చేయాలి. 5 ప్రశ్నలు తయారు చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఇలానే మీరు అందులో ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రశ్నలు మీరు అడిగే అవకాశం మీకుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.